డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గారెడ్డి జగన్ ప్రభుత్వంలో విప్పుగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 12,000 ఉన్నాయి. అయినా దళిత వర్గాల అండతో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం విశేషం. అయితే ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు మినహా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. అంతేకాదు తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఇతర సామాజిక వర్గం ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. జగ్గారెడ్డి సమీప బంధువుకు చెందినటువంటి ఓ రెస్టారెంట్లో ఇటీవల గొడవ జరిగింది. ఆ గొడవలో తన సామాజిక వర్గానికి చెందిన వారికి అండగా నిలిచిన ఎమ్మెల్యే తన సొంత గ్రామానికి చెందిన దళిత యువకులపైనే రాజద్రోహం కేసులు పెట్టించి జైలుకు పంపించడం సంచలనాత్మకమయ్యింది. తన నియోజకవర్గం పరిధిలో ఇసుక, మట్టి వ్యాపారాలను తన బినామీల చేత నడిపించడం, దళితుల ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారంలో భారీ అక్రమాలకు పాల్పడటం తదితర ఆరోపణలను ఎమ్మెల్యే ఎదుర్కొంటున్నారు. జగ్గారెడ్డి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో గత ఎన్నికల్లో ఆయనకు అండగా నిలిచిన గ్రామాల ప్రజలు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఎమ్మెల్యే పనితీరును బాహాటంగానే విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు కొత్తపేట నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 78,607 ఓట్లు సాధించిన ఆయన కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న పేరును సంపాదించుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరు సంపాదించుకున్న సత్యానందరావు ఈసారి విజయం సాధిస్తారని కొత్తపేట ప్రజలు జోస్యం చెబుతున్నారు. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉండటం సత్యానందరావు ప్రత్యేకత. అన్ని సామాజిక వర్గాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని కొనసాగించడం ఆయనకు ప్లస్ పాయింట్. వరుసగా 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి ప్రజల్లో ఉంది. ఈ సానుభూతి పవనాలతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న నమ్మకంతో సత్యానందరావు ఉన్నారు. ఇక బండారు శ్రీనివాస్ విషయానికొస్తే 2019లో జనసేన పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన తొలి ఎన్నికల్లోనే 35,833 ఓట్లు సాధించడం విశేషం. తొలి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఈ 5 ఏళ్లుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ డైనమిక్ లీడర్గా గుర్తింపు పొందారు. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప ప్రత్యేక వర్గమేమీ లేకపోవడం శ్రీనివాస్కు మైనస్గా మారింది. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులను, ప్రజలను ఆయన ఆకర్షించడంలో వెనుకబడ్డారనే చెప్పొచ్చు. బలగం పవన్ కళ్యాణ్పై అభిమానం ఉన్నప్పటికీ వాటిని ఓట్ల రూపంలోకి మరల్చుకోవడంలో వెనుకబడటం ఆయన బలహీనతగా చెప్పుకోవచ్చు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గంలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖరారు కావడంతో టికెట్ ఎవరికి దక్కుతుందా అని టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు సొంత అన్నదమ్ములు కావడం, ఇద్దరు వేర్వేరు రాజకీయ పార్టీలో ఉండటం ఇక్కడి రాజకీయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్యానందరావు, శ్రీనివాస్ అన్నదమ్ములైనప్పటికీ రాజకీయంగా హాట్ విమర్శలతో వైరి వర్గాలుగా గుర్తింపు పొందారు. ఒకానొక దశలో ఈ ఇద్దరు అన్నదమ్ములు అధికార వైసీపీని వదిలేసి పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి కేటాయిస్తే సత్యానందరావు, జనసేనకు దక్కితే శ్రీనివాస్ పోటీ చేయడం ఖాయం. టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఇద్దరు సోదరుల కొట్లాటను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఎత్తుగడలు వేస్తున్నారు. టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతారు. జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు వేస్తారు. వాళ్ళను మచ్చిక చేసుకునే మధ్యలో విజయబావుటాను ఎగరవేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.